మత్తయి సువార్త 7వ అధ్యాయము వచనము 6 చదువుతున్నాను, గమనించండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. చదువుకున్న ఈ భాగంలో మనము ఏమి ఇందులో మనకు ఆత్మీయ పాఠం దొరుకుతుందో మనము గమనించుదాం. ఈ మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో పలికినటువంటి మాటలు. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అన్నాడు. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. ఈ మాటలు లోతైన మాటలు, గూఢార్థమైన సంగతులు. వీటిని మనము తెలుసుకోవాలంటే లోతుగానే ధ్యానం చేయాలి, లోతుగానే ఆలోచించాలి. ఇక్కడ పరిశుద్ధమైనది కుక్కలకు వేయకుడి అన్నాడు, పెట్టకుడి అన్నాడు. పరిశుద్ధమైనది ఏది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనములో హన్న ఒక మాట అంటుంది. ఆ మాటను బట్టి ఏది పరిశుద్ధమైనదో మనకు తెలిసిపోతుంది. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. హన్న విజ్ఞాపన చేస్తూ ఆ మాట అన్నది. ఏమన్నది? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. ఆ మాట ఆమె పలికింది. మరి పరిశుద్ధమైనది ఏది? మన దేవుడే పరిశుద్ధుడు, మన ప్రభువే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనం చూస్తున్నాం. ఇంకా ఏమిటి పరిశుద్ధమైనది అని మనం చూస్తే, రోమాపత్రిక 7వ అధ్యాయం 12వ వచనం తీయండి. రోమాపత్రిక 7వ అధ్యాయము 12వ వచనంలో దైవజనుడైన పౌలు ఇలా అంటున్నాడు. 7:12 ఏమంటున్నాడు? కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమునైనై ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు ధర్మశాస్త్రము పరిశుద్ధమైనదన్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలు కూడా ఏమై ఉన్నాయి? పరిశుద్ధమై ఉన్నాయి. అంటే హన్నా పలికినట్లుగా యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎక్కడైనా ఉన్నాడా అన్నది. అలాగే దైవజనుడైనటువంటి పౌలు రోమీయులకు పత్రిక రాస్తూ ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞలు కూడా పరిశుద్ధమైనది. అంటే మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధమైన వాడు. ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట కూడా పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రం సీనాయి కొండ మీద మోషేకు ఇచ్చాడు. ఆయన నోటి పలుకులు మోషే రాశాడు, ఆజ్ఞలు రాశాడు. ఆజ్ఞలు తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుని ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, అందులో ఉన్న ఆజ్ఞలు కూడా పరిశుద్ధమైనవి. అంటే వీటిని ఎక్కడ వేయకూడదట? మనం చదువుకున్న భాగంలోనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, కుక్కలకు పెట్టకుడి అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధమైనది ఏదో మనకు అర్థమైంది. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు పరిశుద్ధమైనవి. అవి ఎవరికి పెట్టకూడదు? ఇక్కడే మనం చదువుకున్నాం, కుక్కలకు
పెట్టకుడి. మరి కుక్కలు అనే పదం ఇక్కడ వచ్చింది కాబట్టి మనము కుక్కలు అనగా ఎవరో కూడా మనము పరిశీలన చేద్దాం. కుక్కలు అంటే లేవీకాండం 11వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ ఒక మాట కనపడుతుంది. చూడండి, లేవీకాండము 11వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట కనపడుతుంది. 11:7. మనం గమనించి, ఇక్కడ పంది విడిగా నుండును, 2 డెక్కలు గలదిగా అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రం. ఇక్కడ పందిని గురించి చెప్పాడు. పంది అపవిత్రమైన జంతువులలో అది ఒక జంతువు. నెమరు వేయని ప్రతి జంతువు అది అపవిత్రమైనదని ఆనాడు పాత నిబంధన గ్రంథములో మీరు దేనిని తినాలి, దేనిని తినకూడదు అన్న వాక్యాన్ని ఇశ్రాయేల్ జనాంగానికి మోషే వివరించి చెప్పాడు. నెమరు వేసేది మాత్రమే పవిత్రమైనది, దాన్ని మీరు నిరభ్యంతరంగా తినవచ్చు. నెమరు వేయని ఏ జంతువైనా కూడా దానిని తినకూడదు అని చెప్పాడు. ఇక్కడ మనము పేతురు తన మొదటి పత్రికలో లేక 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన మాట మనం గమనించడం. చూడండి, పేతురు ఏమంటున్నాడు. 2వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడుగబడిన పంది బురదలో దొల్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను అన్నాడు. ఈ ఒక వచనంలో మనకు సబ్జెక్ట్ అర్థం కాదు, కానీ కిందకి రావాలి కొంచెం. 2వ అధ్యాయము 20వ వచనం నుండి మనము 22వ వచనం వరకు చదివితే ఈ కుక్కను గూర్చి ఎవరిని పోల్చాడు, ఎవరితో పోల్చాడు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చదువుతున్నాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు అంటూ, కుక్క తన వాంతి తిరిగినట్టు, కడుగబడిన పంది బురదలో దొల్లుటకు మరలినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఇక్కడ ఎవరంట? ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత అన్నాడు. ఆలోచన చేయండి. తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి, వేటిలో? లోక మాలిన్యములో. వీరు భక్తులే, విశ్వాసులే. వీరు ఎవరికి కుక్క తన వాంతిని చేస్తుంది, వారు అవిశ్వాసులు, అన్యులు అని మనము ఆలోచన చేస్తాం. వీరెవరు? బాగా ఆలోచన చేయండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. కొంతమంది ఇలా నమ్మి ప్రభువును విశ్వసించి
తిరిగి లోకములో లోక మాలిన్యములో కలిసిపోయారు కనుక వారిని గురించి పేతురు అంటున్నాడు, కుక్కలు తన వాంతి తిరిగినట్లు, కడుగుబడిన పంది బురదలో దొల్లుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత ఎవరికంట? ఆ నిజాన్ని ప్రభువు చేత రక్షించబడి విశ్వసించి లోక మాలిన్యములో నుండి బయటకు వచ్చి తిరిగి దానిలోనికి వెళ్ళిన వారికి ఇది వర్తిస్తుందని దేవుని వాక్యము తెలియజేస్తాం. ఇంకా మనము ఈ స్వభావము ఎవరి దగ్గర పూర్తిగా ఉంటుందో జ్ఞాని అయినటువంటి సొలొమోను తేటగా చెప్తాడు. సామెతలు చూడండి, సామెతలు 26:11 తేటగా చెప్తాడు ఆయన. 26:11 మనము గమనించినప్పుడు 26:11 తన మూఢతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. ఎవరంట వీళ్ళు? కుక్క స్వభావంతో పోల్చబడిన వారెవరు? మూర్ఖులు. తన మూఢతను మరలా కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు. వీరు మనుషులే, కానీ స్వభావం ఎటువంటిది? కుక్క స్వభావము కలిగినటువంటి ఈ లోకములో కొంతమంది ఉన్నారని, వారి ఎదుట పరిశుద్ధమైనది పెట్టకుడి వేయకుడి అనే మాటలు మనము మత్తయి సువార్తలో చదువుకున్నాం. ఇప్పుడు మనం మత్తయి సువార్తకు వచ్చినప్పుడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అంటే మూర్ఖ స్వభావము కలిగిన వారి ఎదుట లేక అపహాసకుల ఎదుట వాక్యమును, లోతైన సత్యాన్ని, మర్మాలను వారికి చెప్పడాన్ని బట్టి ఏ ప్రయోజనము కనబడదు. ఎందుకంటే వారు మూర్ఖులు, మూర్ఖ స్వభావము కలిగినటువంటి వారు లోక మాలిన్యములో ఉన్నవారు. వారికి ఏం అర్థం కాదంట? దేవుని వాక్యము అర్థం కాదు. అందుకని దేవుని వాక్యమును ఎవరికైనా సువార్త కానీ మనం తెలియజెప్పేటప్పుడు ఎలా తెలియజెప్పాలి, ఎలా మాట్లాడాలి వారితో అనే జ్ఞానమును ప్రభువును అడగాలి. ముందు ప్రభువు మనల్ని అడిగినప్పుడు ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని మనము భూమి మీద ఉన్నటువంటి మూర్ఖుల ఎడల, వక్ర జనము ఎడల మనము ఆ మాటలను మనము ప్రదర్శించినప్పుడు దేవుడే ఆ మాటలను వారి హృదయాల్లో కార్యాలు చేస్తాడని మనము ఆలోచన చేయాలి. కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయను, ప్రమాదం కూడా ఉందంట. ఇక్కడ జ్ఞానయుక్తముగా ప్రభువు జ్ఞానముతో మనము పని చేయకపోతే ఇక్కడ నష్టం ఉంది, ప్రమాదం ఉంది. అవి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. అటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తుల దగ్గర మనం ఏ విధంగా దైవ సందేశాన్ని లేక సువార్తను మనము ప్రకటించాలి? ప్రభువు చెప్పినట్లుగా మొదటిగా ఆయన ప్రేమను మనము వారికి తెలియజెప్పడము ఎంతైనా మంచిది. దైవ ప్రేమ మనుషునికి తెలియజెప్పిన మీదట మనుషుని యొక్క పరిస్థితిని తెలియజెప్పిన ఎడల వినడానికి కాస్త మొగ్గు చూపుతాడు. కొంతమంది తెలియక యేసు ప్రభువుని నమ్ముకో, పరలోకమునకు వెళుతావు, లేదంటే నరకానికి పోతావు. ఈ మాట కొంతవారికి బాధాకరంగా, నొప్పికరంగా కూడా ఉంటుంది. నేరుగా సూటిగా మనము మాట్లాడేదానికంటే
ఆయన ప్రేమను యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, లోకాన్ని ప్రేమించాడు ఆయన. ఆ ప్రేమను వారి ఎదుట మనము తెలియజెప్పబడినప్పుడు, ఆ ప్రేమను వారికి వివరించినప్పుడు కాస్త వినడానికి మనసు వారికి దేవుడే కుదురుబాటు మనసు దయచేస్తాడు. అంత మాత్రమే కాకుండా మనము దైవ జ్ఞానముతో నింపబడిన మీదట మనుషుని యొక్క ఆలోచన స్థితి, ఆ మనిషి ఏ విధంగా ఆ మనిషికి ఇవ్వడాన్ని బట్టి, ఆ మనిషితో ఏ విధంగా మాట్లాడాలి, ఆ మనిషికి పత్రిక ఇవ్వాలనా వద్దా అన్నది తన ముఖ కవలికలో ఆ వ్యక్తిని మనము గుర్తించాల. ముందు ఒక వ్యక్తిని ఒక మాట పలకరించగానే మనకు సానుకూలంగా మాట్లాడుతున్నాడా లేక ప్రతికూలంగా మాట్లాడుతున్నాడా 2 మాటల్లోనే తెలిసిపోతుంది. 2 మాటల్లో అతని నోట నుండి 2 మాటలు రాగానే మనకు తెలిసిపోతుంది. ఆ సమయంలో మనము ఇవ్వాలా వద్దా అనేది తీర్మానం చేయదు. ఎవరిని బలవంతము చేయకూడదు, ఎవరిని ఒత్తిడి చేయకూడదు, ఎవరిని అతిగా మనము ప్రేమించకూడదు కూడా. ప్రేమకు కూడా ఒక లిమిట్ ఉంది, ఒక హద్దు ఉంది. హద్దుల్లో ఉండి ప్రేమిస్తే ఆ ప్రేమకు విలువ ఉంటుంది. అతిగా ప్రేమించడం వలన, అతిగా మాట్లాడడం వలన అతి అనేది మనకు ఇబ్బందికరంగా మారుతుందని కూడా మనము గమనించాలి. సేవ చేయవలసిందే. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును. సువార్తలో ఉన్న మాటలు 2. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, పాపుల కొరకు యేసుక్రీస్తు కలవరి శిలువలో రక్తమును కార్చి సమాధి చేయబడి తిరిగా 3వ దినమున లేచాడు. ఆయనపై విశ్వాసం ఉంచితే పాపములు తీసివేయబడి కడుగబడి ఈ లోకం విడిస్తే పరలోకములో ఉంటాము. అంతే. ఈ లోకం వదిలితే పరలోకమును. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఈ ఆధారాలు చాలు. మనము మాట్లాడే ముందు నిదానించాలి, కోపించే ముందు నిదానించాలని దైవవాక్యం మనల్ని అనుదినము హెచ్చరిస్తూ ఉంది, బోధిస్తూ ఉంది. కనుక ఈ స్వభావము కలిగిన వారి ఎదుట పరిశుద్ధమైనది పెట్టకుడి. వారు ఎలాంటి వారు మనం వారిని పసిగట్టాలి. మన బంధువులను, మన తోడు, మనం అనుదినము ఉంటాం చూడు వాళ్ళ దగ్గర, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళో మనం తొందరగా చెప్పగలం. ఇవి మనకు ప్రమాదాలు కాదు, మన బంధువులతో ప్రమాదం రాదు, మనం అనుదినము కూడుకుంటున్న సహోదరులతో ప్రమాదాలు రావు. బయట ఉన్నటువంటి వ్యక్తులతో మనము జ్ఞానము కలిగి నడుచుకోవాలి. వారిని ప్రేమించాలి. ఎంతవరకు? అంతవరకే ప్రేమించాలి. ఎంతవరకు ప్రకటించాలి? క్రీస్తు ప్రేమను, దేవుడు చూపినటువంటి ప్రేమను మాత్రమే వాళ్ళకు తెలియజేయాలి. ఆయన శిలువలో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? లోక పాపమును తీసివేయడానికి చనిపోయాడు. కనుక ఈ విషయాల్లో మనము అప్రమత్తంగా, జాగ్రత్తగా మనము పని చేసుకుంటూ వెళితే ఎంతైనా మంచిది. కనుక ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3:2లో దైవజనుడైన పౌలు ఒక మాట అన్నాడు. చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట అంటాడు. కుక్కల విషయమై జాగ్రత్త ఉండుడి. దేని విషయంలో జాగ్రత్త? కుక్కల విషయములో జాగ్రత్త. జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.
ఈ కుక్కలు ఎవరితో పోల్చబడింది? దుష్టులైన పనివారి విషయంలో జాగ్రత్తగా ఉండు. ఈ ఛేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు. ఈ ఛేదన దుష్టులైన పనివారిని విషయంలో జాగ్రత్త. దేవుని పిల్లలే వాక్యం చెప్తున్నారు, దేవుని పిల్లలే వింటున్నారు, దేవుని పిల్లలే మందిరానికి వెళ్తున్నారు. ఈ లోకములో దేవుని ముసుగు వేసుకొని దుష్టుడు కూడా ఉన్నాడు. దుష్టుడు కూడా దేవుని వాక్యమే చెబుతున్నాడు, కానీ దేవుని ప్రజలను మభ్యపెడుతున్నాడు. అందరూ బోధకులే, అందరూ విశ్వాసులే అని మనము భ్రమపడాల్సిన అవసరం లేదు. వాక్య సత్య ప్రకారంగా మనము నడుచుకుంటున్నామా? వాక్య సత్య ప్రకారంగా మనము జీవిస్తూ ఉన్నామా? వాక్యానుసారముగా అపోస్తుల బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలోను ఎడతెగక సంఘములో నేను ఉన్నానా లేదా? ఇవి మనము అనుదినము పరీక్షించుకోవాలి. ఎన్నో బోధలున్నాయి యూట్యూబ్లో, అన్నీ ఆత్మీయంగానే ఉంటాయి. ఒక దినమున అందరినీ గురుగులను గోధుమలను ఏ విధంగా వేరు చేయబడతాయో అలాగనే వేరు చేయబడే సమయము ఆసన్నము కాబోతా ఉంది. ఆ సమయములో మనము ఏ పక్షాన ఉంటామో, గోధుమల వైపు ఉంటామో, గురుగుల వైపు ఉంటామో, మనలను మనం పరీక్షించుకుంటే మనకు తేలిపోతుంది. కనుక ఆనాడు అపోస్తలుడైన పౌలు యూదులకు సువార్త చెప్పినప్పుడు పాత నిబంధన లేఖనాల్లో నుండి ప్రవచనాలను చూపించి వారితో మాట్లాడాడు. వాక్య ఆధారముతో సువార్త చేయడాన్ని బట్టి ఆ సువార్త బలమైనది. ఆ సువార్తలో విజయం ప్రాప్తిస్తుంది. పాత నిబంధన లేఖనాలను వారికి చూపించాడు, ఎత్తి చూపించాడు. అన్యజనుల మధ్య ఏ విధంగా సువార్త చేశాడు? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో మనము గమనిస్తే 22వ వచనంలో ఏథెన్స్ పట్టణంలో ఆయన అక్కడున్నటువంటి విగ్రహాలను, గుళ్ళను అన్నిటినీ చూసి తన హృదయములో పరితాపము చెంది వారిని మొదట ఏమన్నాడు? మెచ్చుకున్నాడా లేదా? చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 22వ వచనం. ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములో అతిదేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఆ మాట అనగానే ఆయన ఏదో మా మీద కొంచెం గౌరవంగానే మాట్లాడుతున్నాడు అనుకున్నారు. మీరు అతిదేవతా భక్తి గలవారు, మీ దగ్గర భక్తి ఎక్కువ ఉంది, కానీ మీరు తెలియబడని, అక్కడే ఉంది కదా 23లో, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచుతున్నాను అన్నాడు. అప్పుడు వారు వినడానికి కొంత చెవి ఇచ్చారు. ఏదో చెప్తున్నారు, తట్టుకో విందామని. అప్పుడు 24వ వచనం నుండి ఆయన దేవుడు జరిగించిన యొక్క మహత్కార్యాలను గురించి తెలియజేస్తూ వచ్చాడు. జగత్తును అందలి సమస్తమును సృజించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరియు సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదవ ఉన్నట్లు మనుషుల చేత సేవింపబడువాడు కాడు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు,
ఆయన ఒక చోట గుడిలో ఉండువాడు కాదు అని తెలియజెప్తూ 26వ వచనంలో, మరి యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొకను నుండి ప్రతి జాతి మనుషులను సృజించి తీసుకుని వస్తున్నాడు పాయింట్. ఆయన ఒక్క మనిషి నుండి ప్రతి జాతి మనుషుని సృజించాడు అంటూ మాట్లాడుతూ, వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకువారి నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరచెను అన్నాడు. అంటూ ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానమని మీ కౌశర్యులలో కొందరును చెప్పుకొనుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన కల్పించబడిన బంగారముతోనైనను వెండితోనైనను రాతితోనైనను దేవత్వము పోలి ఉన్నదని తలంచకూడదు. ఇక్కడ మరొక మాట చెప్తున్నాడు. సృష్టికర్త ఒక్కడే అన్నాడు, అందరికీ దగ్గరగా సమీపంగా ఉండేవాడన్నాడు. తర్వాత మనము దేవుని సంతానమై ఉన్నామన్నాడు. ఆ మీదట ఇంకొక మాట అంటున్నాడు, కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనలను అంటూ 30వ వచనంలో, ఆ అజ్ఞాన కాలమున దేవుడు లేక 29 ఇక్కడ ఒక మాట మనము 31, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు యొక్క దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ఇక్కడ క్రీస్తు మాట తెలియజెప్పకుండా వారికి సువార్త ప్రకటించాడు. దేవుడు సృష్టికర్త ఒకడే, ఆయన హస్తకృతములైన ఆలయములో నివసించువాడు కాదు. ఆయన అందరికీ సమీపంగా ఉన్నాడు. ఆయనను తెలుసుకోవడానికి ఒక మనిషి నుండి అనేక జాతిని సృజించాడు, పొలిమేరలను సృజించాడు, కొన్ని గుర్తులను చూపించాడు అంటూ 31వ వచనంలోకి వచ్చేసరికి, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత, ఈ మనుషుడెవరు? ప్రభువైన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు పేరు రాకుండా ఆయన సువార్త ఎఫెసీ లేక ఏథెన్స్ వారి పట్టణంలో ప్రకటించాడు అంటూ, ఆ మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరికొందరు దీన్ని గూర్చి నీవు ఏమన్నారు? దీన్ని గూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగునే పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. ఇక్కడ ఏథెన్స్ పట్టణంలో, ఆ విగ్రహారాధన పట్టణంలో, ఆ గుళ్ళ మధ్య, ఆ ప్రభంజనం మధ్య దైవజనుడైన పౌలు ఎంత తెలివితేటలుగా వారికి సువార్తను ప్రకటించాడు. ఆ మనుషుని యందు అన్నాడు, ఆ మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు అని వారు ఇక వినలేకపోయారు గనుక ఆ పట్టణంలో నుండి వెళ్ళవలసి వచ్చాను. అలాగుననే దేవుని వాక్యమును యూదుల మధ్య ఎలా బోధించాడో, అన్యజనుల మధ్య ఎలా బోధించాడో మనము నేర్చుకుందాం. ఒకసారి అపోస్తుల కార్యాల్లో ఒక చోట ఒక మాట ఉంది. దైవజనుడైన పౌలు చేస్తున్న సేవను మీద అసూయపడి మేము కూడా అదే మాదిరి సేవ చేయాలని కొంతమంది 2 అన్నదమ్ములు వచ్చి
యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. ఆ సందర్భం అయితే జ్ఞాపకం వచ్చింది కానీ వచనం గుర్తురాలే. ఆ సమయంలో అపవిత్ర ఆత్మలు వారి మీద పడి వారిని కొట్టి వారి బట్టలు చింపి వారిని దిగంబరులుగా తరిమేశారు. ఎందుకంటే ఈ అపవాదికి లేక ఈ దుష్టునికి దేవుని పిల్లలెవరో తెలుసు, దేవుని దాసులెవరో తెలుసు. దేవుని సేవ కొరకు తన ప్రాణాన్ని ప్రాణంగా పెడుతున్నటువంటి వారెవరో మనుషులకు తెలియకపోయినా ఈ లోకంలో ఉన్నాడు దుష్టుడు, అపవిత్రాత్మ. వాడికి బాగా తెలుసు. మనుషులను మభ్యపెట్టచ్చు, మరుగు చేయొచ్చు, కానీ దుష్టుడు వెంటనే ఆ విషయాన్ని 19వ అధ్యాయము సార్ 16 19వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 13వ వచనం నుండి చదువుదాం చూడండి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కేవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. అందుకు దయ్యములు, నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యములు పట్టినవాడు ఎరిగి వారి మీద ఎగిరి పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు కలిగి ఆ ఇంట నుండి పారిపోయారు. చూసారా, ఒకవేళ మేము భక్తులమే అని వాక్యానుసారముగా దైవచిత్తానుసారముగా మనము జీవించకుండా పొరపాటును కూడా అపవిత్రాత్మ ఎదుటికి వెళితే అది మన మీద పడి దాడి చేస్తుంది. ఆ విషయాన్ని జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ లోకంలో అప్పుడప్పుడు కొంతమందికి అపవిత్రాత్మ వస్తూ పోతూ ఉంటుంది. ఇక్కడ పౌలు మీద కక్షతో వారు చేసినటువంటి ఈ పని వారు మేము కూడా చేస్తాం, మేము కూడా అపవిత్రాత్మలను వెళ్ళగొడతాం అని ముందుకు వచ్చారు. కానీ పరిస్థితి ఏమైంది? పరిస్థితి చిన్న భిన్నమైపోయింది. అలాగుననే దేవుని వాక్యమును, దేవుని యొక్క వాక్య చిత్తమును మనము సంపూర్ణంగా ఎరిగి మనము అలాగూ దైవ కార్యాల్లో ముందుకు సాగడం అనేది ఎంతైనా మంచిది. ఇంకా పౌలుకున్నటువంటి ఆశ, తన ప్రజల మీద ఎటువంటి ఆశ ఉన్నది? రోమాపత్రిక 10వ అధ్యాయము చూడండి. ఆయనకున్నటువంటి ఆశ, తన వారి మీద ఉన్నటువంటి ఆశ, తన యూదుల మీద ఉన్నటువంటి ఆశ 10వ అధ్యాయము 1వ వచనంలో ఇలా అంటున్నాడు, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయుచున్న ప్రార్థనను అయి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు కొంతమందినైనను నేను రక్షించుకోవాలి. ఆనాడు యూదులే మంత్రికులైపోయారు, విగ్రహారాధికులైపోయారు, బహుగా చెడిపోయారు అన్య జనాంగముతో కలిసి. ఇలాగుండగా దైవజనుడైన పౌలు మనసు తరుక్కపోయింది. దేవుడు ఆనాడు ఐగుప్తు దేశం నుండి, ఆ భయంకరమైనటువంటి బానిసత్వములో నుండి ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తే, ఆయన విడిపించి రక్షించి ఆ 40 సంవత్సరాలు అరణ్యములో పోషించి నడిపించి కనాను దేశంలోనికి చేరిస్తే, ఆయనను విడిచి అన్యజనాంగములో కలిసి విగ్రహారాధికులై, మాంత్రికులై, చెడ్డ స్వభావము కలిగి, మూర్ఖత్వము కలిగి
ఇలా జీవిస్తున్నారని మనసులో పరితాపము చెంది ఎలాగైనాను నేను కొంతమందినైనాను వారి కోసము వారి రక్షించాలని ఏం చేస్తున్నాడు? తన హృదయాభిలాషతో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. మాట్లాడడానికి నోరు లేకపోయినా గదిలో కూర్చొని ముమ్మారు ప్రభువుకు మొర్రపెట్టుకుంటే ఆయన ద్వారాలు తెరుస్తాడు. ఆయన ద్వారాలు తెరుస్తాడంతే. ఆయనకు మన ప్రసంగం అవసరం లేదు, మన ప్రార్థన అవసరం. దైవజనుడు పౌలు కొన్ని పట్టణాలతో ఇలా మాట్లాడాడు. నేను ఏ విధంగా మాట్లాడాలనో, ఏ విధంగా ప్రజలకు సువార్త ప్రకటించాలనో ప్రకటించవలసిన రీతిగా ప్రకటించుటకు ప్రార్థన చేయమన్నాడు. ఈనాడు మనము ముందు వెనక ముందు మాట్లాడుతూ ఉన్నాం, నేర్చుకోలేకున్నాం. నేర్పించేవాడు ఉన్నా, ఆదరించేవాడు ఉన్నా మనము నేర్చుకోలేకపోతున్నామంటే మనం బద్ధకంగా ఉన్నాము, మొద్దుబారిపోయినాం, మోడుబారిపోయినాం. ఎదుటివారితో సమాధానము సరిగా చెప్పలేని దీనస్థితిలో ఉన్నాం. మరి అపోస్తలుడైన పౌలును ఎంతోమంది గాయపరిచారు, కానీ గాయాలలో ఆయన తోడున్నాడు. నా కృప నీకు చాలును అన్నాడు దేవుడు. ఆయన వెనువెంబడి ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలనో పంపించు అంటే అక్కడికి పంపించేవాడు. ఆయన తీర్మానం చేసుకున్నాడు, దేవుని యొక్క నామము అన్యజనుల మధ్య మహింపరచడానికి దేవుని కృపచేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుడు అపోస్తలుడైన పౌలు. చివరికి ఆయన తన ప్రాణాన్ని దారబోశాడు. ఈనాడు భక్తులు, ఆనాటి భక్తులు ఎంతోమంది ప్రాణాన్ని ప్రాణంగా ప్రభు కోసం పెట్టారు, ప్రభు సేవ కోసం పెట్టారు. వారి ముందు మనకి దూషణ మాటలు ఎంత ఆలోచన చేస్తే ఎంత. యాకోబు అంటాడు 4వ అధ్యాయంలో 4:3 ఏమంటాడు? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ఉన్నటువంటి మాట మనము ఆలోచన చేస్తే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము నియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు. అపోస్తలుడైన పౌలు ఎలా అడుగుతున్నాడు? హృదయ పరితాపముతో అడుగుతున్నాడు, భారంతో అడుగుతున్నాడు, కన్నీళ్లు గార్చి అడుగుతున్నాడు. చాలామందికి అర్థం కాక మనము చాలా నిర్లక్ష్యం వహిస్తున్నాం. కొంతమందినైనా నేను రక్షించాలి అనే తపన, తన సొంత వారి మీద ఉన్నటువంటి తపన, ఆతృత, ఆలోచన, కన్నీరు గారుస్తున్నాడు. ఈరోజు మన వారి కోసం, మన కుటుంబ సభ్యుల కోసం, మన అక్క చెల్లెళ్ళ కోసం, మన అన్నదమ్ముల కోసం, మన అమ్మా నాన్న కోసం మనము అంతగా పరితాపిస్తే దేవుడు ద్వారాలు తెరవడా? తప్పకుండా తెరుస్తాడు. ఈరోజు నేటి ప్రార్థనలు ఎలా ఉన్నాయట? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకలేదు. మనకేమీ దొరకలేదు అంటే మనం ఎలా అడుగుతున్నాము? దురుద్దేశముతో అడుగుతున్నామని అర్థం. మీకు ఏదీ దొరకలేదు అంటున్నాడు. మీకు దొరకాలంటే అక్కడే 1వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కదవుగా ఉన్నడలా అతడు దేవుణ్ణి అడగవలెను. ఎలా అడగాలి? అతడు ఏమాత్రమును సందేహింపకుండా విశ్వాసముతో అడగాలంటే
మనం ఎంత విశ్వాసంతో అడిగినా దేవుడు మనకు ఎందుకు ఇవ్వలేదు అంటే, కొన్ని మాత్రమే ఇస్తున్నాడు, అన్నీ ఎందుకు ఇవ్వలేదంటే, అన్నీ ఇస్తే మన విశ్వాసమునికి అవి అడ్డుగా రావచ్చు, మన భక్తికి అవి అడ్డుగా రావచ్చు, మన దైనందిన జీవితంలో అవి అడ్డుబండలుగా ఉండవచ్చు. దేవుడు ఏమిస్తాడంటే మన అవసరానికి, ఆనాడు ఏలియాకు అవసరాన్ని బట్టి ముమ్మారు కాకోళముతో ఆహారం అందించి వచ్చాడు. కెరోతు వాగు దగ్గర నీరు ఎండిపోగానే ఒక బీద విధవరాల దగ్గరికి పంపించాడు. దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. మనం ఎందుకు ఇట్లనే ఉన్నాము, ఎందుకు మన స్థితి ఇలాగనే ఉంది అని నేను ఒక్కసారి ఆలోచన చేస్తే ఇప్పుడున్న పరిస్థితిలో నెమ్మదిగానే ఉన్నాము, ఆరోగ్యంగానే ఉన్నాము, 3 పూట్ల తింటానే ఉన్నాము. ఒకవేళ ఎక్కువ ఇస్తే ఈ స్థితి, ఈ తృప్తి, ఈ ఆనందం ఉండదేమో అని కూడా ఆలోచన చేస్తే ఇది కూడా నిజమే ప్రభువా నీ చిత్తం. ఇప్పుడు తృప్తిగా ఉన్నామా లేదా, 3 పూట్ల ఆహారం తింటున్నామా లేదా, ఆరోగ్యంగా ఉన్నామా లేదా, ఒకవేళ బలహీనపడితే తిరిగి దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇస్తున్నాడా లేదా, ఇస్తున్నాడు. ఇవన్నీ మనకు పాఠాలు కదా, ఇవన్నీ ప్రభు ఇచ్చే బహుమానాలు కదా. దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలనో అంతే ఇస్తాడు, ఎవరిని ఆడ ఉంచాలనో ఆడనే ఉంచుతాడు. అంతేగాని అది దేవుని చిత్తం, అది ఆయన ఇష్టం. మనము కొన్నిసార్లు మన ఇష్టానికి, మన అక్కర్లకు, మన అవసరాలకు, మన భోగేచ్ఛలకు మనం అడిగి ప్రమాదంలో పడి, చిక్కుల్లో పడి, ప్రభువా క్షమించని మళ్ళీ ప్రభు దగ్గరకు వచ్చి బ్రతిమాలుకుంటూ ఉంటాం కదా. ఇట్లాంటి పనులు మనము తెలిసి తెలియక చేస్తుంటాం. ఒక్క మాట మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఆరోగ్యం బాగలేదా, ప్రభువా నీ చిత్తం అయితే స్వస్థపరచు. కుమార్తెకి పెళ్లి కాలేదా, ప్రభువా నీ చిత్తం అయితే అమ్మాయికి వివాహమును మీరే చూపించండి. పిల్లలకు ఉద్యోగాలు రాలేదా, ప్రభువా నీ చిత్తం అయితే కుటుంబానికి ఆదరణగా సహాయం చేయి, ప్రభువా నీ చిత్తం అయితే అనే మాట ఎప్పుడైతే మనం ప్రభు చిత్తానికి అప్పగించుకుంటామో, మన కుటుంబాల్లో ప్రభు కార్యాన్ని జరిగించడానికి ఆయనను ముందుంచుకున్నప్పుడు, ఆయనను తండ్రిగా ఉంచుకున్నప్పుడు, ఆయనను ప్రభువుగా మనం ఉంచుకున్నప్పుడు, ఆయనే మన కుటుంబం మీద, మన సంఘం మీద ఆయనే అధికారిగా, ఆధిపత్యం ఆయనే జరిగించేవాడిగా ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడే ఆయన కార్యము జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. కొన్ని విషయాల్లో మనమే ముందుంటాం, అన్నీ చేసి అన్నీ జరిగించి ప్రభువా నీ చిత్తం, చేయాల్సిందల్లా చేస్తాం, చూడాల్సిందల్లా చూస్తాం, అనాల్సిందల్లా అంటాం, మళ్ళా ప్రభు మీద నీ చిత్తం అంటాం. ప్రభు ప్రతిదానికి మనలను ఏ విధంగా ఉండాలనో అన్నీ నేర్పించినాడు, సమస్తమును నేర్పించినాడు. ఈ భూమి మీద మనం మనుషుల మధ్య ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, బంధువుల దగ్గర ఎలా ఉండాలి, సంఘములో ఎలా ఉండాలి, వాక్యం ఏ విధంగా వినాలి, మనం ఏ విధంగా ఈ లోకములో దేనికోసం మనం బ్రతకాలి, ఇవన్నీ కూడా క్లుప్తంగా ఉన్నాయి, క్లుప్తంగా రాయబడ్డాయి. మనం చదివితే, మనం వింటే, మనం నేర్చుకుంటే ఇవన్నీ కూడా మనకు వంటబడతాయి. కొన్నిసార్లు మనం వింటాం కానీ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. కొన్నిసార్లు వాక్యం చదువుతాం, అదేదో న్యూస్ పేపర్ చదివినట్లు చదివి వదిలేస్తాం, ఏవి జ్ఞాపకం ఉండవు. ఎట్లుంటాయి జ్ఞాపకం? వాక్యం చదివేదానికి ముందరగా కొద్దిసేపైనా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా ఈ చదివేది నాకు గ్రహింపులోనికి తీసుకురా, ఈ వచనములో ఉన్నటువంటి అర్థం ఏమిటి, పరమార్థం ఏమిటి, ఇందులో మూలమేమిటి, ఇందులో గూఢార్థం ఏమిటి అని మనము ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక దైవజనుని ద్వారా దానిలో ఉన్నటువంటి భావగర్భితాన్ని విప్పి వివరించి దేవుడు అందిస్తాడు.
మనం చాలా నేర్చుకోవడంలో, వినడంలో, చేసే పరిచర్యలో అనేక మెళకువలు లేకుండా మనం చేయడాన్ని బట్టి కొన్ని అపాయాల్లో మనము చిక్కుకునే ప్రమాదం ఉందని దైవవాక్యం ద్వారా మనము గ్రహిస్తున్నాం. మళ్ళా మూలవాక్యాన్ని మనం చదువుతా చూడండి ఒకసారి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడలావి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయను. అడుగుడి మీకు ఇవ్వబడును, 7వ వచనం. వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. విశ్వాసములో పరీక్షలు. అడగాలంటే విశ్వాసం ఉండాలి. అది ప్రభువు తప్పక చేస్తాడు అనే విశ్వాసముతో అడిగినప్పుడే మనం అడిగినది పొందుకోగలము. తట్టుడి తీయబడును, తట్టుడి తీయబడును. ఆ పరలోకపు ధననిధిలో నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి మనకు మనం అడిగినవన్నీ అనుగ్రహించబడాలంటే విశ్వాసము అవసరం. విశ్వాసం అవసరం. విశ్వాసం అంటే ఎట్టిది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూద్దాం, చూడండి వాక్యాధారాన్ని. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసము మన కండ్లకు కనపరాదు, అదృశ్యమైనవి మన కండ్లకు కనపరావు. విశ్వాసము ద్వారా అవి ఉన్నవని మనము నమ్మినప్పుడు అవి మనకు కలుగుతాయి. విశ్వాసము నంది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇది విశ్వాసం అంటే. అదృశ్యమైనవంటే ఆ పరలోకములో, ఆ పరలోకం మనము చూడలే. ఆ 12 ముత్యములతో కట్టబడినటువంటి పరలోకాన్ని మనం చూడలే. కానీ ఒక దినమున మనం అక్కడ చేరుకుంటాము, అక్కడ ఉంటాము ప్రభుతో పాటు యుగయుగాలు. ప్రభు ముఖకాంతిలో మనము నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉంటామన్న నిరీక్షణ మనకుంది కదా. నిరీక్షణ మనకుంది. నిరీక్షణ లేకుండా విశ్వాసం లేదు, విశ్వాసం లేకుండా నిరీక్షణ లేదు. విశ్వాసానికి మరొకటి తోడు క్రియలు. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. విశ్వాసము లేని క్రియలు కూడా వ్యర్థమే. ఈ రెండు కూడా పనిచేయాలి. విశ్వాసి కుటుంబములో, జీవితములో విశ్వాసము, క్రియలు ఈ రెండు పనిచేయాలి. విశ్వాసం ఉన్నప్పుడు క్రియలు ఉంటాయి, క్రియలు ఉన్నప్పుడు నిరీక్షణ ఉంటుంది. దాంట్లోకి మరొకటి ప్రేమ. ఈ 3, ఈ 4 కలిపితే అవే దేవుని పోలికలు. దైవ ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ ఇవి మనలో ఎప్పటికీ ఉండాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడింటిలో ఏది శ్రేష్టమైనది? ప్రేమ. ఇది దేవునికి సంబంధించినటువంటి మాట. ప్రేమ అనేది ప్రభువుకు సంబంధించినటువంటి మాట. మన విశ్వాసము కన్నా, మన నిరీక్షణ కన్నా దేవుని ప్రేమ శ్రేష్టమైనది అని మనం చూస్తాం. 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. నిలిచేవి 3.
విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు మన హృదయాలలో నిత్యము కనబడాలి. కనుక ఇవన్నీ మనము అనేకులు చూడాలని కనబడడం కాదు, కానీ ఇవి నిజస్వరూపాలు కావాలి. నిజస్వరూపాలు మనుషుల ఎదుట మనము మాట్లాడచ్చు, అలా కనపరచచ్చు, అలా నడుచుకోవచ్చు. మనుషులు లేనప్పుడు కూడా ఈ విశ్వాసము, ఈ ప్రేమ, నిరీక్షణ స్థిరంగా మన హృదయాలలో, మన మనసుల్లో నింపుకొని ఉన్నప్పుడే అప్పుడే దేవుడు మన మనవులను ఆలకిస్తాడు. మన ఆత్మీయ స్థితిని ఆయన వృద్ధి చేస్తాడు. ఇలాగున మనము దేవుని వాక్యములో నుండి నేర్చుకోవలసినటువంటి సత్యాలను మనము పరిశుద్ధమైనది ఎవరికి పెట్టకూడదు? కుక్కలకు పెట్టకూడదు. పెట్టే విధములో మనము ఆలోచన విధానాన్ని, జ్ఞానము కలిగి మనము అలాగ చేయడాన్ని బట్టి దేవుని నామానికి మహిమ, మనకు కూడా సమాధానమును కలుగుతుంది. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేను. ప్రమాదమును కూడా తప్పించుకునే జ్ఞానం మనము దేవుణ్ణి అడగాలి. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు కదా. అలాగుననే ప్రభువును మనము ప్రతిదీ అడగాలి. ఒక దైవజనుడు భక్తసింగ్ గారంట, ఒకరోజు ఆయన షూ పోయినాయంట. షూ కోసము ఆయన ప్రార్థన చేయకుండా తెచ్చుకున్నాడంట. బూట్లు కొనుక్కోవడానికి వెళ్ళి మళ్ళీ ఎంతగానో ఏడ్చి ప్రలాపించినాడంట. పొరపాటున దేవుణ్ణి అడగకుండా షూ కొన్నాడు. మనం ఎన్ని కొంటామో, ఎన్నో ఇంక చెప్తే మనము అసలు ఏదైనా అత్యవసరాలకైతే మనం ప్రభుని అడుగుతాము. మరి ఎన్ని కొంటామో. సారు మొదటి నుండి మనల్ని ప్రతిదానికి హెచ్చరిస్తాడు. బాత్రూమ్ పోయినప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. కొంతమందికి కొంచెం తక్కువగా ఉండొచ్చు, కానీ ప్రతి విషయంలో మనం ప్రార్థన చేయడం ఎంతో మంచిది. ఒకవేళ ప్రభు చిత్తం అయితే పడినా లేచినా ఆయన చిత్తం. ఆయనను అడిగి చేయడం అన్నది, ఆయన మీద భారం మోపి చేయడం అన్నది, అది ఆయన చూసుకుంటాడు. మనం భారం అంతా ఆయన మీద వేయాలంతే. మీ భారము నా మీద వేడి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి. మన భారం అంతా ఆయన మీద మోపినప్పుడు, ఆయన మీద వేసినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి జ్ఞానమిచ్చి నడిపిస్తాడంతే. కనుక విన్న మాటలను హృదయంలో భద్రపరుచుకొని ముందుకు సాగుదాం గాక.